టీవీ న్యూస్ కి స్వాగతం. తాజా అప్డేట్స్ వార్తలు చదువుతున్నది స్వాతి. శ్రీరాముడికి ఈరోజు పట్టాభిషేకం మూడోసారి జరుగుతుంది. ఈరోజు ఈ పట్టాభిషేకానికి ఈరోజు వల్లా మండలం ప్రజానికానికి శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందడుగు వేసి చాలా పెద్దగా కార్యక్రమం చేసినందుకు, అలాగే ఈరోజు మనం హిందువులందరూ ఒకటే ఇవ్వాలి. ఈరోజు అయోధ్యలో ఈరోజు ఒక రామ మందిరం ఉన్న చోటే ఈరోజు కాంగ్రెస్ గెలిచిందంటే ఈరోజు మనం హిందువులు ఇంతమంది ఉన్నాం, అందరూ ఒకటవ్వాలి. అదేవిధంగా ఒక విషయం, ఈ యొక్క పాకిస్తాన్ పెద్ద వ్యతిరేక దేశం అంటే ఆ వ్యతిరేక దేశం కంటే ఈరోజు మన భారతదేశంలోనే చాలామంది ఉన్మాదులు ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఒక విషయం తెలియజేయడం ఏమనగా, ఇక్కడున్న దేశంలో ఉన్నటువంటి మొదటిగా మన దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి ఉన్మాదులను ఈరోజు తరిమి కొడితే మా రాష్ట్రం మన దేశం బాగుపడుతుందని చెప్పేసి ఈ విధంగా ఈరోజు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఔర్కబార్ మోదీ సర్కార్ అని చెప్పేసి ఈరోజు ముచ్చటగా మూడవసారి ఈరోజు మన దేశంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారు. దేశం రాష్ట్రం వెనుకబడే విధంగా చేయాలనుకుంటున్నటువంటి ఏ పార్టీ అయినా, ఏ కార్యకర్త అయినా, ఏ పార్టీ అయినా సరే ఈరోజు నరేంద్ర మోడీని ఎవరు ఆపలేరు. నరేంద్ర మోడీ అంటేనే మొండి. ఈరోజు మొండితోనే ఈరోజు మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.